హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ యూజ్‌ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. ఈ టిప్స్ అనేది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల ఈ వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం కుక్కర్ బెల్ట్ గట్టా ఎక్కువ వాడతాం కదండీ! వాడినప్పుడు పైనంతా క్లీన్ చేస్తాము. లాన్ మాత్రం క్లీన్ చేయడానికి అవ్వదు కదండీ! ఇలాగ ఒకసారి 10 డేస్‌కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన వల్ల లాన్ ఏమన్నా డస్ట్ ఉంటే మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవడానికి నేను వేడి నీళ్ళు అనేది పెట్టుకున్నానండి. మనం చెయ్యి పెడితే కాలినంత వేడి కాకుండా మనం భరించేంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇలాగా వేసుకున్నాక దాంట్లోకి మనం వాడుకున్న నిమ్మచెక్కలు అనేది అందులో వేసేసుకుందాము. ఒక అర స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలాగ మొత్తం అంతా కలుపుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయాలండి. అలా వదిలేస్తే బేకింగ్ పౌడర్ అంతా అబ్జర్వ్ చేసుకుని లోన ఏమన్నా మనకి డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఇలాగ నిమ్మచెక్కలతోటి ఇలాగ లోన పెట్టుకుని మనం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అనేది మనకి లోన ఉన్న డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీరు వారానికి ఒకసారైనా లేదంటే 10 డేస్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది స్మెల్ రాకుండా డస్ట్ కూడా పడకుండా ఉంటుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా, చూడండి. మీరే చూస్తారు లోనికి ఎలాగా వాటర్లోకి ఇలా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందో. ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా, చూడండి. మీరే చూడండి. మొత్తం ఏ డస్ట్ లేకుండా బాగా క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకుంటే మీకు చాలా రోజులని చూడవసరం లేదు. 10 డేస్కి ఒకసారి మాత్రం క్లీన్ చేసుకోండి. మరో టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా సిలిండర్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి. మన దగ్గర 1-2 ఉంటాయి సిలిండర్స్ అనేది. ఇలా పెట్టుకున్నప్పుడు కిందంతా చూడండి మచ్చలుగా పడిపోతుంది కదా. అలా పడకుండా నేను ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోండి. మనం ఇంట్లోనే రైస్ అనేది తెచ్చుకుంటాం కదండి. అలాంటి దానికి ఇలాంటి బ్యాగులు అనేది వస్తాయి. ఇలా సంచులు అనేది ఇలాగా మనం పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది ఇలా చేసుకుంటే. కింద కూడా మచ్చలు ఏం పడకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఇలాగ నేను సిలిండర్స్ అనేది ఒక బ్యాగ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల కొందరికి వీడియో అనేది షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా మన ఇంట్లో మసాలా ప్యాకెట్లు అనేది తెచ్చుకుంటాం కదండి. ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలాగ కట్ చేసేసి మనం అలా పెట్టేస్తాము. అలా పెట్టకుండా నేను ఏదో చూపించిన విధంగా పెడితే మసాలా పొడి అనేది బయటకు రాకుండా ఈజీగా అనేది మనం క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇలా క్లోజ్ చేసిన వల్ల అందులో మసాలా ఉండేది బయటికి రాకుండా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇలాగో చాక్ తీసుకుని ఆ చాక్ అనేది స్టవ్ మీద పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకోవాలి బాగానే. ఇలా హీట్ చేసుకున్న వల్ల మనం ఆ క్లోజ్ అనేది బాగా త్వరగా అయిపోతుందండి. ఇలా చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగా మనం మసాలా ప్యాకెట్ని పెట్టుకుని నేను హీట్ చేసుకున్న చాక్ని ఇలా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుంటే క్లోజ్ అనేది అయిపోతుందండి. ఇలాగా ఒకసారి చేతితో ఇలా అద్దేస్తుంటే గమ్ము త్వరగా అనేది అంటేసుకుంటే చూడండి ఎక్కడ మనకి ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోయింది కదా మొత్తం ప్యాకెట్. ఇలా మీకు కావాల్సినంత తీసుకోవడం. చాక్ అనేది వేట్ చేసుకుని ఇలాగా మనం ప్యాకెట్ అనేది వేట్ చేసుకుంటే ఈజీగా అనేది అంటుకుపోతుందండి. ఇలాగా ప్రతిసారి ఇలా చేసుకోండి. మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటాం కదా. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు ఆ పైన ఉన్న పెంకులు అనేది రావు కదండి. ఇలా రాలేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది వచ్చేస్తాయి మీకు. ఇలాగ మనం మార్నింగ్ నుంచి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాం కదా. అలాంటి చేసినప్పుడు మన ఉల్లిపాయలు అనేది కోస్తాం కదండి. అవి పాడేయకుండా ఇలాగా మన ఎగ్స్లో అనేది వేసుకుంటే మన ఈజీగా అనేది పెంకులు అనేది వచ్చేస్తుందండి. ఇలాగ దాంట్లోకి కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలాగా బాయిల్ చేసుకున్నాం కదా. ఇలా బాయిల్ అయిపోయినాక మనం మొత్తం తీసేసి వేస్టేజ్ అంతా అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేద్దామండి. ఇలా మొత్తం తీసేసాను కదండి. చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాక అందులోకి ఎలా ఈజీగా వచ్చేస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగ మనం పగలగొట్టుకుని ఇలాగ ఈజీగానే ఒలిచేస్తే మొత్తం అనేది పెంకులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడ కూడా ఏ పెంకు కూడా అంటుకుని ఉండదండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి. ఇలాగా ఓపెన్ మొత్తం తీసేసుకున్నాం కదండి. రెండోది కూడా తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, పెద్దగా వచ్చేస్తున్నాయి. ఎక్కువ కూడా కష్టపడట్లేదు కదండి.
నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. వాషింగ్ మిషన్లో మనం దుప్పట్లన్నీ వేస్తాం కదా, బెడ్షీట్లు గట్టని, అవి వదలక చాలా ఇబ్బంది పడతాం కదండి. అవి ఈజీగా మురికనేది వదిలిపోయేలాగా మనం గంజి అవసరం లేకుండా ఈ టిప్పులు రెండుని పాటిస్తే మీరు మురికి వదిలిపోతుంది, గంజి కూడా మనం పెట్టనవసరం లేదండి. అంత బాగుంటాయి బెడ్షీట్లు అయినని. అలా ఎలా వదలాలో అనేది మీ వీడియోలో చూపిస్తానండి. మీరు ఏం వాడితే అది లిక్విడ్ అనేది వేసుకొని సర్ఫ్ ఎక్సెల్ 10 రూపీస్ లిక్విడ్ అనేది వేస్తున్నానండి. ఇలా అంత లిక్విడ్ వేసుకున్నాం కదా, అందులోకి ఒక స్పూన్ అనేది ఈ ఇంగ్రీడియంట్ అది చాకల్ సోడా అంటారండి. అది బట్టల సోడా అయినా చాకల్ సోడా అయినా అని అంటారండి. అది ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు అందులోనే వేసుకోవచ్చు, లేదంటే బట్టల్లోనే వేసేసుకోవచ్చు. వేసేసుకొని మనం మనం బెడ్షీట్లు దుప్పట్లు వేసుకున్న కట్టి వాష్ పెట్టుకోవాలి. నేను ఇలాగా మొత్తం వేసుకుని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నానండి. క్లోజ్ చేసేసుకొని మన వాషింగ్ మిషన్ అనేది రన్ చేసుకుందాము. మనకి టైమింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. స్టార్ట్ చేసి వాటర్ లెవెల్ అనేది 3 పెట్టానండి. రన్నింగ్ టైం అనేది నేను వాష్ టైం అనేది నేను 12లో పెట్టుకున్నాను. రన్నింగ్ టైం వచ్చి ఒక 6లో పెట్టానండి. అది 5లో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను దుప్పట్లు వేసాను కాబట్టి వాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు 18లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి స్టాప్ చేద్దాము. స్టాప్ చేసి రెండో ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, అది మనం ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే మనకి దాంట్లోకి మనం గంజి కూడా పెట్టనవసరం లేదండి, అంత బాగా వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం కదా, అందులోకి రెండో ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. అదే అండి కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి, ఆ కార్న్ఫ్లవర్ వేసుకున్న వల్ల బట్టలు అనేది ఇస్త్రీ పెట్టనవసరం లేదండి, అలాగే మనకి గంజి కూడా పెట్టనవసరం లేదండి, అంత బాగా ఉంటాయి. చాలా టిఫ్గా అనేది ఉంటాయండి. ఇలాగే వేసుకుందాము. ఇలానే వేసుకోవచ్చు, లేదంటే పైన బట్టల పైన ఇలా వేసేసుకోవచ్చు అండి. మనం వాటర్ అనేది తీసుకుంటాం కదా, వాటర్లో అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇలా వేసుకుని మనం క్లోజ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. ఇలా స్టార్ట్ చేసుకుని మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నానండి. స్టార్ట్ చేసుకుని మొత్తం వాష్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఉంటే చాలా బాగుంటాయండి. బట్టలు కూడా చాలా ఈజీగా మురికి అనేది దులిపోతుంది. చూస్తున్నారు కదా, బట్టలు అనేది నేను ఆరేసానండి పైన. ఎంత బాగా కలర్ అనేది పోకుండా చాలా బాగా మురికి అనేది వదిలిపోయింది. గంజి కూడా పెట్టనవసరం లేదండి, అంత బాగా ఉన్నాయి. ఇలాగోసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.